అందరికీ హాయ్. ముందుగా మీరు ఈ వీడియో ఖచ్చితంగా సేవ్ చేసుకోండి, మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ రోజుల్లో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అనేది ఖచ్చితంగా అందరూ వాడుతున్నారు. డిజిటల్ ఇండియాలో ఖచ్చితంగా అందరూ వాడుతున్నారు. ఒక్కోసారి మనకు తెలియకుండానే మనము ఫోన్పేలో లేదా గూగుల్ పేలో, పేటిఎంలో రాంగ్ నెంబర్కి అమౌంట్ సెండ్ చేస్తూ ఉంటాం. ఒక నెంబర్ టైప్ చేయడానికి ఒక నెంబర్ మిస్ అయినా కూడా వేరే నెంబర్ సెండ్ అవుతుంటుంది. వాళ్ళు కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వరు కొందరు, ఏదో కొందరు మాత్రం రెస్పాండ్ అవ్వరు, రీపే చేస్తారు. కానీ చాలామంది రీపేమెంట్ చేయరు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. మీరు ఒకవేళ రాంగ్ పేమెంట్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్లకు, ఫోన్పే వాళ్ళైతే ఈ నెంబర్కు, గూగుల్ పే వాళ్ళైతే ఈ నెంబర్కి, పేటిఎం వాళ్ళైతే ఈ నెంబర్కి కాల్ చేసి ఈ సమస్య చెప్తే వాళ్ళు మీకు రీపేమెంట్ చేసేస్తారు. ఇన్కేస్ అలా లేదు అంటే మీరు వెబ్సైట్లో వెళ్ళి కూడా మీరు రీపేమెంట్ తీసుకోవచ్చు. మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇందులో సెర్చ్ బార్లో యూపీఐ రాంగ్ ట్రాన్సాక్షన్ కంప్లైంట్ అని ఓపెన్ చేయండి. ఇందులో మీకు కనిపిస్తుంది ఇక్కడ భీమ్ యూపీఐ ఉందా, ఇందులో గెట్ ఇన్ టచ్ ఉందా, ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్లు ఉందా, ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు కంప్లైంట్ చేయొచ్చు. అంటే న్యాచురల్ ట్రాన్సాక్షన్ అంటే పర్సన్ టు పర్సనా, పర్సన్ టు మర్చెంటా. అంటే మీరు షాపుల్లో ఒకవేళ చేస్తే పర్సన్ టు మర్చెంట్ అని, పర్సన్ టు పర్సన్ రాంగ్ నెంబర్కు పంపినామంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. కింద ఏం చేస్తే ఇష్యూ పెట్టండి ఇక్కడ, అంటే ట్రాన్స్ఫర్ టు అనదర్ అకౌంట్ అది పెట్టి కామెంట్ రాయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఐడి కూడా టైప్ చేయండి. తర్వాత బ్యాంకు నేము, ఇక్కడ మీ అమౌంట్, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షను, మీ ఈమెయిల్ ఐడి, రిజిస్టర్ మొబైల్ నెంబరు, మీ అది చేసిన స్క్రీన్ షాట్ కూడా పెట్టండి ఇక్కడ. తర్వాత సబ్మిట్ చేయండి. 7 వర్కింగ్ డేస్ లోపల మీకు అమౌంట్ రీఫండ్ అవుతుంది.